ఓకే. సో మనం లాస్ట్ సెక్షన్స్లో లేఅవుట్ మెనూ అండ్ ఇక్కడ ఆబ్జెక్ట్ మెనూలో ఏంటంటే మనకి అలైన్మెంట్స్ కానీ లేదు అంటే మనం సిమెట్రిక్ కానీ లేదు అంటే మనం ఫిట్ టు పాత్ అంటే ఆబ్జెక్ట్ టు పాత్ కానీ ఆర్డర్ అంటే మనకి బ్యాక్ ఫ్రంట్ మనకి కావాలంటే డిజైన్స్ ఏమైనా చేసుకోవాలంటే, అలాగే మనం లాస్ట్ దాంట్లో గ్రూప్ అంటే గ్రూపింగు, అలాగే మనకి హైడింగు, ఇవన్నీ టోటలీ బేస్డ్ ఆన్ ద ఆబ్జెక్ట్ మెనూలోనే మనకి ఇక్కడ మ్యాక్సిమం ఉంటాయి. ఇంకా మనకి షేపింగ్కి వచ్చేసరికి అంటే షేపింగ్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్స్ని క్రియేషన్ చేయాలి అనుకున్నప్పుడు కంపల్సరీగా మనం ఇక్కడ ఏం చేస్తామంటే రెండు ఆబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకుంటేనే ఇక్కడ మనకి షేపింగ్ అనే ఆప్షన్ మనకి ఒకటి ఎనేబుల్ అవుతుంది. ఇందులో ఏముంటుంది మనకి, ఫర్ ఎగ్జాంపుల్ వెల్డ్ అంటే నేను ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని కంబైండ్ చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ అది మనకి ఎలాగొస్తుందంటే, సో మనం ఒక గైడెడ్ లైన్ తీసుకొని ఓకే, సో ఇక్కడ మనం ఒక 3 పాయింటింగ్ కర్వ్ షేప్ టూల్ తీసుకొని ఇక్కడ ఏం చేస్తామంటే మనం వ్యూలో స్నాప్ టు గైడెడ్స్ అనేది మనం పెట్టుకొని, సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే సో ఇక్కడ నేను ఈ షేప్ ఇలా ఇచ్చాను. అంటే ఇదేంటిది, సింగల్గా ఒక ఆబ్జెక్ట్ ఇది. ఓకే, సో ఈ సింగిల్ ఆబ్జెక్ట్ని మనం ఏం చేయాలి, ఫస్ట్ మనం సో దీన్ని కంట్రోల్ సి చేసి కంట్రోల్ వి చేసి ఇక్కడ ఫ్లిప్ వర్టికల్ తీసుకున్న తర్వాత ఇక్కడ మనం దీన్ని ఎగ్జాక్ట్గా ఇలాగా పెట్టుకున్నప్పుడు మనం దీన్ని ఏం చేయాలి, ఈ రెండు ఆబ్జెక్ట్స్ని ఫస్ట్ మనం ఆబ్జెక్ట్ మెనూలోకి వెళ్ళి ఆబ్జెక్ట్ మెనూలో షేపింగ్ దాంట్లో వెల్డ్ అని చెప్పాలి. అది అయిపోయిన తర్వాతనే మనం షేప్ టూల్కి వెళ్ళి ఈ రెండిట్లని మనం ఇలా సెలెక్షన్ చేసుకొని ఇక్కడ మనకి చూడండి ఇదే జాయిన్ సింబల్ మనకి ఇక్కడ కూడా మనకు ఉంటుంది సేమ్. అంటే ఇక్కడ ఏదైతే ఉంటుందో ఇక్కడ చూసారా జాయిన్ అనగానే అక్కడ నాకు జాయిన్ అయితే జాయిన్ ఎప్పుడైతే అవుతుందో అప్పుడు మాత్రమే మనం ఇందులో కలర్ని మనం ఫిల్ చేసుకోవడానికి అవుతుంది అన్నమాట. అదేనండి. సో ఎప్పుడైనా మనం అది గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కంట్రోల్ సి చేసి కంట్రోల్ వి చేశాను. సో కంట్రోల్ వి చేసిన తర్వాత ఇక్కడ నేను ఇక్కడ ఆల్ట్ పట్టుకొని నేను దీన్ని ఇక్కడ ఇలాగా పెట్టుకున్నాను. ఇది కరెక్ట్గా పెట్టుకున్నామా లేదా అనేది చెక్ చేసుకుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ రెండు ఆబ్జెక్ట్స్ని ఇలా పెట్టుకున్నాను. పెట్టుకొని ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఆబ్జెక్ట్ మెనూలోకి వెళ్ళి షేపింగ్లోకి వెళ్తే ఇక్కడ ట్రిమ్ చేస్తాను. ఓకే, సో ట్రిమ్ చేయడం వల్ల నాకు ఈ ఆబ్జెక్ట్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నాకు ఈ టోటల్గా నాకు ఏంటంటే ఒక డిఫరెంట్ లుక్ లాగా షేపింగ్ అనేది అంటే ఈ ఏదైతే నేను క్రియేట్ చేసుకున్నానో అదేంటంటే టోటలీ డిఫరెంట్గా మనకి లుక్ కనబడుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తాను, దీన్ని ఇక్కడ నాకు 90 డిగ్రీస్లో నేను రొటేట్ చేసుకుంటాను. అంటే అప్పుడు ఏమైంది, నాకు అది 90 డిగ్రీస్లో ఆటోమేటిక్గా నాకు
అది రొటేట్ అయిపోద్ది. సో నాకు ఇది ఎంతవరకు కావాలనేది ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ డిజైన్ మనం చేసుకోవాలనుకోండి. సో ఇది డెఫినెట్గా ఏం చేయాలి, మనం దీని ఫైల్ అనేది DXF ఫైల్లో స్టోర్ చేయవలసి ఉంటుంది. ఆ DXF ఫైల్ ఎప్పుడైతే స్టోర్ చేసామో సో డెఫినెట్గా నాకు ఇది ఎలాగైతే ఉన్నారో డిజైన్ అదే అలా మనకి వచ్చేస్తుంది. ఇప్పుడు అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం చేస్తానంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకొని ఇక్కడ నేను ఇంటరాక్టివ్ ఫిల్ అని తీసుకొని గ్రేడియంట్ పెట్టుకున్నాను, ఒక గ్రేడియంట్ కలర్ పెట్టుకున్నాను. ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ డబుల్ క్లిక్ చేసుకొని నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్ కలర్ పెట్టుకున్నాను. అర్థమైందండి? ఇప్పుడు మళ్ళీ నేను ఏం చేస్తానంటే ఇది ఇంటరాక్టివ్ ఫీల్డ్లోకి వెళ్తే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం చేస్తాను, దీన్ని అంటే కలర్ని ఇలా పెంచుకున్నాము. అలాగే దీన్ని కూడా ఏంటంటే ఇక్కడ మనం ఈ యారో టూల్ పట్టుకొని ఇక్కడ నేను ముందుకు మూవ్ చేశాను. అంటే ముందుకలా మూవ్ చేయడం వల్ల నాకేమైంది అక్కడ, సో డార్క్నెస్ అనేది తగ్గింది ఇక్కడ షేడింగ్ టైప్ లాగా. ఓకే, సో ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్యలో నాకు కలర్ కావాలి. సో అప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ స్మార్ట్ ఫిల్ టూల్ తీసుకొని నాకు అక్కడ ఏ కలర్ కావాలో నేను ఇక్కడ నాకు కావాల్సిన కలర్ని నేను అక్కడ స్ప్రే చేసుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఈ టైప్ ఆఫ్ ద కలర్ నేను తీసుకొని ఇందులో నేను ఫిల్ చేశాను. ఇలా ఫిల్ చేసిన తర్వాత దీన్ని ఏం చేస్తానంటే ఇంటరాక్టివ్ ఫిల్లోకి పెట్టుకొని దీన్ని ఇలా పెట్టుకుంటాను. అయితే ఇక్కడ నేను ఇదేం చేస్తానంటే దీన్ని ఇక్కడ పెట్టుకొని దీన్నేమో ఇలాగ ఇక్కడ కిందకి పెట్టుకుంటాను. సో ఇదేమో ఇలా పెట్టుకొని ఇక్కడ అప్పుడు దీన్ని నేను ఇక్కడ ఏం చేస్తానంటే బ్లాక్ కలర్ని ఇక్కడ పెట్టుకుంటాను. చేసుకొని మనం పెట్టుకోవచ్చు. సో దాన్ని బట్టి నాకు అక్కడ షేపింగ్ కానీ లేదా ఎఫెక్ట్ కానీ మనకి క్రియేట్ అవుతుంది అన్నమాట. అలాగే ఇప్పుడు ఇది ఉంది ఫర్ ఎగ్జాంపుల్, దీన్ని కూడా నేను ఏం చేస్తున్నాను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇంటరాక్టివ్ ఫిల్ తీసుకొని ఇక్కడ నేను సాలిడ్ కలర్ పెట్టుకున్నాను. సో సాలిడ్ కలర్ పెట్టుకొని సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫర్ సపోజ్ ఇక్కడ నేను కలర్ అనేది నేను చూస్ చేసుకోవాలి. సో కలర్ బట్టే మనకు అక్కడ లుక్ అనేది క్రియేట్ అవుతుంది. సో దీన్ని నేను మళ్ళీ ఓకే. సో ఇప్పుడు నాకేంటంటే ఈ ఆబ్జెక్ట్స్ తాలూకా అవుటర్ లైన్ని నన్ను చేసుకుంటున్నాను. ఇది కూడా నన్ను క్లియర్ చేసేస్తున్నాను. అంటే ఇప్పుడు నాకు ఇక్కడ ఇలా వచ్చింది. సో లేదు అవన్నీ మనం పెట్టుకోవాలంటే మనకు కావాలనుకుంటే మొత్తం అంతా సెలెక్ట్ చేసుకొని హెయిర్ లైన్ లాగా ఒక అంటే సన్నటి గీత టైప్ మనం పెట్టుకున్నాం అనుకోండి,
ఇక్కడ చూసారా ఇప్పుడు నాకేమైందంటే ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత నేనేం చేస్తాను, ఇదంతా కూడా ఇక్కడ నేను ఆబ్జెక్ట్ మెనూలో గ్రూప్ చేసుకుంటాను. సో గ్రూప్లో గ్రూప్ అనేది పెట్టుకుంటాను. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలి, మనం ఇక్కడ క్లిక్ చేస్తే దీని పివట్ పాయింట్ ఏమో ఇక్కడ నేను పెట్టుకుంటాను. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం కంట్రోల్ పట్టుకొని దీన్ని మూవ్ చేసినప్పుడు ఆ మూవింగ్ ఏదైతే మనం చేస్తున్నామో వెంటనే రైట్ క్లిక్ చేయాలి. అది అయిపోయిన తర్వాత కంట్రోల్ డి అనగానే అసలు మనకి చూసారా ఇక్కడ చాలా డిజైన్ మనకి చాలా చక్కగా మనకి ఇక్కడ క్రియేట్ అయ్యాయి చూసారా మరి. సో ఏదైనా మనం డిజైన్ చేసిన దాన్ని బట్టి అండ్ మోర్ ఓవర్ అది మెయిన్ కలర్స్ వల్ల, సో ఆ ఎఫెక్ట్ అనేది మనకి ఎలా ఉంటుందంటే మెయిన్ కలర్స్ వల్లే మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. అందుకని మనం ఎక్కువ కొరల్డ్రా వాడడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇలాంటి షేప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని మనం చాలా చక్కగా మనం డిజైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతటినీ మళ్ళీ నేను ఏం చేస్తున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ ఆబ్జెక్ట్లోకి వెళ్ళి మళ్ళీ గ్రూప్ చేస్తాను. గ్రూప్ చేసి కంట్రోల్-C కంట్రోల్-V. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తానంటే నేను మళ్ళీ ఆల్ట్ పట్టుకొని షిఫ్ట్ పట్టుకొని ఇక్కడ ఇలా పెట్టి దీనికి ఏం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30 degreesలో రొటేట్ చేస్తాను. సో 30 degreesలో రొటేట్ చేసి దాన్ని జాగ్రత్తగా మనం ఈ గ్యాప్లో ఇప్పుడు చూసారా మనకి ఇంకా మనకి టోటలీ డిఫరెంట్గా మనకి ఈ షేప్ ఆఫ్ ఆబ్జెక్ట్ అనేది మనకి ఇక్కడ క్రియేట్ అయ్యింది. ఓకేనండి, సో దీన్ని మనం ఏం చేస్తాం, ఫైల్లోకి వెళ్ళి ఇక్కడ ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ తీసుకుంటే సో ఎక్స్పోర్ట్లో మనకి ఇక్కడ ఏ టైప్ ఆఫ్ ద ఫార్మాట్ కావాలి, ఇగోండి డిఎక్స్ఎఫ్ తీసుకుంటే ఇది మిషన్కి సంబంధించిన ఫార్మాట్ ఆటోక్యాడ్ది. అర్థమైందండి. సో దీనివల్ల మనకి ఏమవుతుందంటే ఇది ఎలాగైతే ఉందో మిషన్ కూడా అలాగే కట్ చేస్తుంది సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా. ఓకేనండి, సో ఇలాగా మనం ఆబ్జెక్ట్స్ని షేపింగ్ అనే ఆప్షన్స్ని మనం యూజ్ చేసుకొని ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటే ఆబ్జెక్ట్ని మనం ఉపయోగించడం మనకి రావాలి ఫస్ట్, అంతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మనం ట్రిప్ తీసుకున్నాము, తర్వాత ఇక్కడ ఏంటంటే మనం ఒక ఎలిప్స్ షేప్, మనం ఒక సర్క్యులర్ షేప్ తీసుకొని ఇక్కడ కంట్రోల్-C కంట్రోల్-V, అలాగే ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ కంట్రోల్ పట్టుకొని నేను ఇలా మూవ్ చేసుకున్నాను. ఇక్కడ ఈ రెండు ఆబ్జెక్ట్స్ని కూడా నేను ఇలా సెలెక్షన్ చేసుకున్నాను. ఓకే, ఇక్కడ ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఆబ్జెక్ట్ మెనూలోకి వెళ్ళి ఇక్కడ మనం షేపింగ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇంటర్సెక్ట్ అని ఉంటుంది. అంటే అప్పుడు ఏమవుతుందంటే నాకు ఈ ఆబ్జెక్ట్ అండ్ ఈ ఆబ్జెక్ట్కి మధ్యలో ఉన్న పాయింట్ ఏదైతే ఇంటర్సెక్ట్ పాయింట్ ఉంటుందో అది నాకు క్రియేట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఏవైతే ఈ యొక్క షేపింగ్ పాయింట్స్ ఉన్నాయో వీటిని నేను
ఇలాగ మూవ్ చేసుకున్నాను అనుకోండి, దాని తాలూకా షేప్ మనకి మారిపోద్ది. చూడండి, షేప్ అనేది మెల్లగా గ్రాడ్యువల్గా మారుతుంది. కాకపోతే ఏంటంటే మనకి ఇది టైం ప్రాసెస్లోనే వెళ్తుంది. ఇక్కడ చూసారా, నాకు ఇక్కడ షేప్ అనేది మారిపోయింది. ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తాను, ఇది నాకు ఎలా కావాలి అనుకుంటే సో ఆ రకమైన షేపింగ్లోకి తీసుకుంటాను అనమాట. అంటే నాకు సింపుల్గా క్రియేషన్ చేసుకోవచ్చు. సో దట్ ఈస్ ద యూజింగ్ ఆఫ్ ఇంటర్సెక్షన్. అంతే. ఓకే, సో ఇది అయిపోయిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఆబ్జెక్ట్ని ఇక్కడ నేను ఫ్రీ హ్యాండ్ టూల్ తీసుకొని ఇలా ఇలా ఏదో సమ్ షేప్ ఇచ్చాను. ఇక్కడ అదే షేప్లో నాకు డిజైన్ కావాలి కాబట్టి ఈ రెండు కూడా సెలెక్ట్ చేసుకొని ఆబ్జెక్ట్ మెనూలోకి వెళ్ళి షేపింగ్స్ అని చెప్పి ఇక్కడ నేను సింప్లిఫై అనేది ఇస్తాను. ఓకే, సో సింప్లిఫై అనేది ఇవ్వగానే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా నాకు ఈ ఆబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో అది నేను రిమూవ్ చేసేయాలి. ఆ తర్వాత ఇక్కడ నేను డైరెక్ట్గా ఈ రెండు అంటే డబుల్ క్లిక్ చేసుకొని ఆబ్జెక్ట్ మెనూలో ఏం చేయాలి, ఇక్కడ మనం బ్రేక్ కర్వ్ అపార్ట్ అని చెప్పాలి. సో అప్పుడు ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కలర్ ఇది ఇవ్వచ్చు. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా నాకు వేరే ఏవైనా షేడింగ్స్ టైప్లోని మనకి కావాలి అనుకుంటే సో ఇక్కడ మోర్ కలర్స్లోకి వెళ్తే కనుక సో మనకి ఏ కలర్ కావాలో ఆ కలర్ని నేను అక్కడ పిక్ చేసుకోవచ్చు. అంటే ఏమవుతుంది, నాకు ఇది వేరే అది వేరే, బట్ ఇక్కడ ఏంటంటే చూడటానికి ఆ డిఫరెంట్ షేపింగ్ని మనం క్రియేట్ చేయడం కోసం ఇక్కడ ఏం చేస్తామంటే షేపింగ్ అనే ఆప్షన్స్ని మనం వాడుకోవడం జరుగుతుంది. ఇంకా అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇంకా ఎలాగ యూజ్ అవుతాయంటే ఈ ఆప్షన్స్ అనేవి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను కంట్రోల్-C కంట్రోల్-V ఇక్కడ ఏం చేస్తానంటే ఆబ్జెక్ట్ని ఇప్పుడు ఇదిలా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఆబ్జెక్ట్ మెనూలోకి వెళ్ళి షేపింగ్లోకి వెళ్ళిపోయి ఇక్కడ చూడండి ఫ్రంట్ మైనస్ బ్యాక్ అంటే నాకు ఇది ఉంటుంది, ఫ్రంట్ది పోతుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను కలర్ ఇచ్చాను, ఇక్కడ దీని తాలూకా పివోట్ పాయింట్ని ఇక్కడ పెట్టుకున్నాను నేను ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తున్నాను, నేను ఇక్కడ కంట్రోల్ పట్టుకొని దీన్ని ఇలా తీసుకొని రైట్ క్లిక్ చేశాను. ఓకే, ఇప్పుడు నేను కంట్రోల్-D 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 అని చెప్పగానే నాకు చూసారా అసలు ఇంకా మనకి మంచి షేప్ ఆఫ్ ద డిజైన్ ఇక్కడ చూసారా ఎలా వచ్చేసిందో. అసలు అంటే ఏదైనా మన చేతిలోని మనం వాడుకున్న డిజైన్ దాన్ని బట్టి ఇక్కడ మన కొరల్డ్రాలో షేపింగ్ అనేది మనం క్రియేట్ చేయగలం. చూడండి ఎంత బాగా వచ్చిందో మనకి. సో అంటే ఈ రకంగా మనం ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేయడానికి వాడుకోవచ్చు అన్నమాట. ఓకే, సో డిఫరెంట్ వే. ఆ తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ నేను మళ్ళీ కంట్రోల్-C కంట్రోల్-V చేశాను. తర్వాత నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇప్పుడు ఇలా పెట్టుకొని ఈసారి ఈ రెండు సెలెక్ట్ చేసి
ఇక్కడ మనం ఆబ్జెక్ట్లో షేపింగ్ అని చెప్పి బ్యాక్ మైనస్ ఫ్రంట్ అంటే ఈసారి ఈ పార్ట్ ఉంటుంది అన్నమాట. అర్థమైందండి? అంటే మనకి కొన్ని డిజైనింగ్స్కి వచ్చేసరికి ఏంటంటే మనకి ఒక్కొక్కసారి మనకి రిక్వైర్డ్ అవుతుంది అనమాట. సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే వీటిని మనం యూజ్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మనకి ఏంటంటే బౌండరీ అంటే ఏంటంటే అవుటర్ షేప్ అని అంటారు. అంటే ఇక్కడ చూసారా, ఈ రెండింటికి కలిపి ఒక బౌండరీ అనేది మనకి క్రియేట్ చేస్తుంది. సో అంటే అవుటర్ ఫార్మెంట్ అంటే ఇంకా మనకి ఇది కావాలంటే ఉంచుకోవచ్చు, లేదంటే లేదు. ఎందుకంటే మనకి ఇక్కడ ఆల్రెడీ ఒక బౌండరీ అనేది మనకి క్రియేట్ చేసుకున్నాం కాబట్టి. ఓకే, సో ఇంకా ఫర్ సపోజ్ కంట్రోల్-C కంట్రోల్-V ఇక్కడ ఏదో మనం పెట్టుకున్నాం. ఎలాగా ఇక్కడ ఫైనల్గా మనం ఆబ్జెక్ట్లో ఇక్కడ నాకు చూడండి షేప్ అని ఉంటుంది. అంటే షేప్ అంటే ఇప్పుడు మనం ఏవైతే చేసామో అవే ఇక్కడ మనం సెలెక్షన్ చేసుకొని అప్లై చేయవలసి ఉంటుంది. వెల్డ్, ట్రిమ్ ఇవన్నీ కూడా. ఓకే, సో దీస్ ఆర్ ద మెయిన్ ఆప్షన్స్ ఫర్ క్రియేటింగ్ యువర్ లోగోస్, డిజైన్స్, ఎల్సిడి సైన్ బోర్డ్స్ ఏదైతే ఉంటుందో అది. ఓకేనండి? సో అది ఈరోజు క్లాస్. ఓకే.